Now we will discuss about vector form of velocity. See, I take a particle here or a body here. Its coordinates, let us say x1, y1, z1. ఈ కోఆర్డినేట్స్ ఎక్కడి నుంచి తీసుకుంటామండి? దే ఆర్ ఫ్రమ్ సర్టెన్ ఆరిజిన్. సో ఐ నీడ్ టు డ్రా మై కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే, రైట్. ఇది పి. దీనికి నేను ఎక్స్, వై అండ్ z directions. Now I have to draw a position vector for this from here to here. ఈ పొజిషన్ వెక్టర్ పేరు ఏంటంటే ఐ విల్ కాల్ ఇట్ as R1. ఓకే, ఈ బాడీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అయింది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్ప్లేస్ అయింది. Now I have to draw another position vector which gives us its final position, that is I will consider it as q. Now it is x2, y2 and z2. Okay, what is the displacement vector here? This is my displacement vector. Okay, now this is delta r bar. Okay, now from this how can I get velocity? ఎట్లా తీసుకుంటాం వెలాసిటీ అంటే విల్ యాడ్ అప్ టైమ్ ఫర్ దిస్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటేనే వెలాసిటీ అంటేనే డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం కదా. డిస్ప్లేస్మెంట్ పర్ యూనిట్ టైం అంటేనే వెలాసిటీ. ఇక్కడ మనము ఈ పార్టికల్ అనేది ఈ పొజిషన్లో ఉన్నప్పుడు టైం ఎంత అండి అంటే t ఈజ్ ఈక్వల్ టు t1 సెకండ్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అయితే లేదు 0 సెకండ్స్ అనుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, t1 తీసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం తీసుకుంది అండి అంటే సమ్ x సెకండ్స్. ఆ x సెకండ్స్ అనే టైంని కన్జ్యూమ్ చేసి ఇక్కడికి వచ్చింది బాడీ. ఆ టైంని నేను t2 అంటున్నా. ఓకే, ఇనీషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్. ఇప్పుడు వీటి మీనింగ్ ఏంటండి? దిస్ బికమ్స్ final position and initial position, and I can name my vectors, position vectors, as initial and final. ఇట్లా కూడా రాసుకోవచ్చు కదా నేను, ఇనీషియల్ అండ్ ఫైనల్, ఇనీషియల్ అండ్ ఫైనల్. నౌ సి, దిస్ ఈజ్ ఆరిజిన్ 0, 0, 0. Now see, a body which is at the initial position has moved to a final position by changing its coordinates, by making a displacement of delta r, and by taking some x amount of time, that is initial time period is t1 and final time period which it took to reach this position is at t2. అంటే t2 టైం దగ్గర ఫైనల్ పొజిషన్ అనేది రీచ్ అయింది అది. ఓకేనా? నౌ లెట్ us రైట్ వెక్టార్ ఫార్మ్ ఫర్ దిస్ పొజిషన్ వెక్టర్స్. ri ఫర్ ఇనీషియల్ పొజిషన్, వాట్ ఐ కెన్ రైట్ తెలుసు కదా మనకి, దట్ ఈస్ ఇనీషియల్ పొజిషన్ x1 i cap ప్లస్ y1 j cap ప్లస్ z1 k cap. మరి rf ఫర్ ఫైనల్ పొజిషన్ వెక్టార్, ఇట్ ఈస్ x2 i cap ప్లస్ y2 j cap ప్లస్ z2 k cap. ఓకే, ఇది పొజిషన్ వెక్టార్స్. మరి టైం పీరియడ్ చేంజ్ అయింది కదండి ఇక్కడ, దీన్ని ఏమంటామండి అంటే డెల్టా టీ, దట్ ఈస్
డిఫరెన్స్ ఇన్ టైం పీరియడ్, దీన్ని ఏమంటాం T2 మైనస్ T1. మరి డెల్టా ఆర్ బార్ అంటే ఏంటంటే ఇక్కడ డెల్టా ఆర్ బార్ అంటే ఏంటి, ఇట్ ఈస్ RF బార్ మైనస్ RI బార్, ఫైనల్ మైనస్ ఇనీషియల్. ఇవి గుర్తుపెట్టుకోవాలండి మీరు ఎప్పుడైనా సరే వెలాసిటీని వెక్టార్ ఫార్మ్స్లో రాయాలి అని అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు గో ఫర్ 2 డిఫరెంట్ కోఆర్డినేట్స్. ఈ కోఆర్డినేట్స్ ఉండాలి, ఇనీషియల్ పొజిషన్కి ఫైనల్ పొజిషన్కి కోఆర్డినేట్స్ ఉండాలి, మీ దగ్గర టైం పీరియడ్స్ ఉండాలి, అండ్ డిస్ప్లేస్మెంట్, అండ్ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఇనీషియల్ పొజిషన్ వెక్టర్ అండ్ ఫైనల్ పొజిషన్ వెక్టర్, and you have to differentiate between time, and these are the basic things. ఓకే, ఈ బేసిక్ థింగ్స్ వచ్చాక మనము దీని నుంచి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, RF ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి, x2 I క్యాప్ ప్లస్ y2 j క్యాప్ ప్లస్ z2 k క్యాప్ మైనస్ x1 I క్యాప్ ప్లస్ y1 j క్యాప్ ప్లస్ z1 k క్యాప్. ప్రీవియస్ స్పీడ్లో చేసిందే ఇప్పుడు కూడా చేస్తున్నాం మనం. ఏం చేస్తారు, x2ని x1ని కామన్ తీస్తారు. ఓకే, x2ని x1ని కామన్ తీసి ఐని కామన్ తీస్తే x2 మైనస్ x1 అవుతుంది, x2 మైనస్ x1 I క్యాప్ ప్లస్ y2 మైనస్ y1. ఓకే రైట్, x2 minus x1 I cap plus y2 minus y1, all I terms, j terms, k terms ఒక దగ్గర తీసుకొస్తారు, ప్లస్ z2 minus z1 k cap. ఓకే, ఇది డెల్టా ఆర్ బార్. దీన్ని మనం ఏమనొచ్చండి, I can write it as delta x I cap plus delta y j cap plus delta z k cap. రైట్, ఇదన్నమాట. అయితే మనకు తెలుసు కదండి వాట్ ఈజ్ వెలాసిటీ నౌ. ఇక్కడ మనకు టైం పీరియడ్ అంటే డెల్టా టీ అని తెలిసింది, T2 మైనస్ T1 విత్ రెస్పెక్ట్ టు దిస్ గ్రాఫ్. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే డెల్టా ఆర్ బార్ డెల్టా ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డెల్టా వై జే క్యాప్ ప్లస్ డెల్టా జెడ్ కే క్యాప్ అని తెలిసింది. ఇఫ్ వీ వాంట్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ వెలాసిటీ, దెన్ యూ హ్యావ్ టు రైట్ ఎ ఫార్ములా. వాట్ ఈస్ దట్ velocity vector is equal to displacement vector divided by time. ఇదేంటండి, డెల్టా ఆర్ బార్ డివైడెడ్ బై డెల్టా టీ, డెల్టా ఆర్ బార్ డివైడెడ్ బై డెల్టా టీ. Now substitute these values delta r and delta t there. What it will become? Delta xi plus delta yj plus delta zk. Delta xi cap plus delta yj cap plus delta z k cap divided by delta t. వెలాసిటీ వెక్టర్ ఇది సపరేట్గా కూడా రాయొచ్చు. డెల్టా ఎక్స్ఐ క్యాప్ బై డెల్టా టీ ప్లస్ డెల్టా వైజే క్యాప్ బై డెల్టా టీ ప్లస్ డెల్టా జెడ్ కే క్యాప్ బై వాట్ బై డెల్టా టీ. అయితే దీన్ని ఇట్లా రాయొచ్చు, డెల్టా ఎక్స్ ఐ క్యాప్ బై డెల్టా టీ ప్లస్ డెల్టా వై జే క్యాప్ బై డెల్టా టీ ప్లస్ డెల్టా జెడ్ కే క్యాప్ బై డెల్టా టీ. ఓకే, అయితే ఇక్కడ ఏం చెప్తామండి అంటే దీస్ ఆర్ డిఫరెంట్ వెలాసిటీస్. ఇప్పుడు చూడండి,
velocity of a body in x direction. X by t, delta x is displacement in x direction, displacement in x direction, delta y by delta t, displacement time, it also becomes velocity. Delta z by delta t, it also becomes velocity. Ante velocity vx I cap, velocity in y direction j cap, plus velocity in z direction k cap. See now what I can call this velocity now? Only single velocity antama danni. It is the combination of velocity in different directions, so I will call it as v average. V average velocity ante endo exact ga cheptanu nenu. Okay, vx in x direction, vy vz, ఇట్లా కూడా రాసుకోవచ్చు మనం ఇంకా కావాలి అంటే. can write in this way also. Total average velocity is equal to average velocity in x direction I cap plus average velocity in y direction j cap plus average velocity in z direction k cap. You can write in this way also. Okay, now this is our final formula. This is also important, this is also important. Okay, this is also important. ఈ 4 ఫార్ములాస్ ఒకదానికి ఒకటి లింక్ అయ్యే ఉంటాయి. మనకు డిస్ప్లేస్మెంట్ అనేది ఇది, టైం పీరియడ్ ఇది, యాక్చువల్గా వెక్టార్స్ని మనం డీపిక్ చేసుకునేది ఇది. ఓకే, మరి ఈ బాడీ అనేది ఎట్లా మూవ్ అవుతుందండి? ఇట్లా స్ట్రైట్గా మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఓకేనా, నేను స్ట్రైట్ డ్రా చేశాను కానీ బాడీ ఎట్లయినా మూవ్ అవ్వచ్చు. బాడీ కెన్ ట్రావెల్ ఇన్ ఎనీ డైరెక్షన్. కానీ నాకు వెలాసిటీ మాత్రమే కావాలి అంటే ఐ హ్యావ్ టు టేక్ ఫైనల్ అండ్ ఇనిషియల్ పొజిషన్ ఆర్ షార్టెస్ట్ పాత్. బాడీ కెన్ ట్రావెల్ ఇన్ ఎనీ డైరెక్షన్. ఇట్లా వచ్చి ఈ పాయింట్ రీచ్ అవ్వనివ్వండి, ఇట్లా తిరిగి ఇట్లా వచ్చి ఈ పాయింట్ రీచ్ అవ్వనివ్వండి, ఎట్లయినా రీచ్ అవ్వనివ్వండి, బట్ ఇట్ మస్ట్ రీచ్ ఫైనల్ అండ్ ఫైనల్ పొజిషన్. డిస్ప్లేస్మెంట్ అంటే వెలాసిటీకి వచ్చేసరికి వీల్ కన్సిడర్ ఓన్లీ final and initial positions. We are not bothered about the path, actual path traveled by the body. Okay, అయితే ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్తానండి. I'll explain you a small concept. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ దిస్ యాజ్ హైదరాబాద్, కన్సిడర్ దిస్ యాజ్ వరంగల్. యు ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు వరంగల్. ఓకే, ఇదంతా ఒక 100 కిలోమీటర్స్ ఉందనుకోండి డిస్టెన్స్. నౌ వరంగల్కి నేను ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయ్యాక మై ఫ్రెండ్ విల్ ఆస్క్ మీ, వాట్ ఈజ్ యువర్ స్పీడ్, వాట్ ఈజ్ యువర్ స్పీడ్, విత్ వాట్ స్పీడ్ యూ హ్యావ్ డ్రైవ్డ్ యువర్ కార్. ఓకే, అంటే అప్పుడు నేను ఏం చెప్తాను, 80 km/h స్పీడ్తో నేను కార్ డ్రైవ్ చేశాను. I have driven my car with a speed of 80 km/h అని చెప్తాను. కానీ ఈ 80 కంటిన్యూస్గా ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం నేను 80 km స్పీడ్తో ఉన్నానా? లేను. హౌ? ఐ విల్ సే, ఇక్కడ నుంచి ఒక 10 km వెళ్ళగానే నాకు ఒక టోల్ గేట్ వచ్చిందండి. I encountered a toll gate here. ఒక టోల్ గేట్ వస్తే అక్కడ I slowed down my vehicle. ఓకే,
నేను నా వెహికల్ని స్లో డౌన్ చేసి 20 km/h స్పీడ్కి నేను స్లో డౌన్ చేసి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ టోల్గేట్ దగ్గర జీరో స్పీడ్, టోల్గేట్ దగ్గర వెహికల్ని స్టాప్ చేశాను, జీరో స్పీడ్కి బండిని తీసుకెళ్ళాను, వెహికల్ని, నా కార్ని. నెక్స్ట్ ఇంకొక 50 km దగ్గరకు వచ్చాక నాకు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఐ హ్యావ్ కమ్ అక్రాస్ ఎ స్పీడ్ బ్రేకర్ వచ్చింది రోడ్డు మీద. అప్పుడు నేను ఏం చేశాను, ఆ 80 km స్పీడ్లో లేను, 30 km/h స్పీడ్కి ఐ హ్యావ్ స్లోడ్ డౌన్ మై వెహికల్ స్పీడ్ని నేను డిసిలరేట్ చేసి నేను ఏం చేశాను, 30 km స్పీడ్కి వచ్చాను. నెక్స్ట్ ఇక్కడ ఒక 70 km డిస్టెన్స్లో ఉన్నప్పుడు నేను వెహికల్ని స్టాప్ చేసి ఆ టిఫిన్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. See, there are different speeds here, but I still say 80 km/h స్పీడ్తో వస్తే ఇంత టైం పట్టింది నాకు అని చెప్తాను నేను. అవునా? ఓకే, వీడికి 2 hours టైం పట్టింది అని అంటే 100 km అంటే ఎంత, 50 km స్పీడ్తో వీడు వచ్చాడు అని మనం యాక్చువల్గా క్యాల్కులేట్ చేస్తాం. అవునా? 50 km/h స్పీడ్తో వస్తే 2 hours 100 km ట్రావెల్ చేయగలడు అని చెప్తాం. బట్ యాక్చువల్లీ నేను ఎట్లా వచ్చాను, ఒక దగ్గరనేమో 20 km/h స్పీడ్, ఒక దగ్గర 50 km, ఒక దగ్గర 70 km, ఒక దగ్గర 20 km/h, ఒక దగ్గర 30 km/h. ఇక్కడ జీరో స్పీడ్, ఇక్కడ కూడా జీరో స్పీడ్. దేర్ ఆర్ డిఫరెంట్ స్పీడ్స్. అంతేగాని వై ఐఎమ్ సేయింగ్ 50 km/h, బట్ ఐ హ్యావ్ నాట్ ట్రావెల్డ్ విత్ దట్ స్పీడ్. మై స్పీడ్ వాజ్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. నేను డిఫరెంట్ సిచ్యువేషన్, డిఫరెంట్ టైం పీరియడ్, డిఫరెంట్ డిస్టెన్స్ దగ్గర ఒక్కొక్క స్పీడ్లో ట్రావెల్ చేసిన అన్నీ కలిపి నేను 50 km/h వచ్చానని ఎట్లా చెప్తున్నావు? అన్నీ కలిపి చెప్తున్నాం కదా, దాన్నే యావరేజ్ స్పీడ్ అంటాం. యావరేజ్ అంటాం, దాన్నే యావరేజ్ స్పీడ్ అంటాం. అంటే ఈ టోటల్ సినారియో మొత్తాన్ని కలిపి నేను హోల్ అండ్ సోల్గా ఒక స్పీడ్ని డిసైడ్ చేసుకొని చెప్తున్నా, క్యాల్కులేట్ చేసి. దాన్ని యావరేజ్ స్పీడ్ అంటాం. అంతేగాని ఒక పర్టికులర్ ఇన్స్టాంట్ తీసుకొని 10 km దగ్గర నీ స్పీడ్ ఎంత అని నేను అడగట్లేదు, 50 km దగ్గర వచ్చినప్పుడు నీ స్పీడ్ ఎంత అని నేను అడగట్లేదు, 70 km దగ్గర నీ స్పీడ్ ఎంత అని నేను అడగట్లేదు. నేనేం అడుగుతున్నాను, టోటల్ జర్నీ ఎంత టైం పట్టింది, టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసావు, దాన్ని బట్టి ఐఎమ్ క్యాల్కులేటింగ్ మై స్పీడ్ హియర్. దాన్ని బట్టి నేను స్పీడ్ క్యాల్కులేట్ చేసుకోగలుగుతున్నా. అంతేగాని ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో నీ స్పీడ్ ఎంత అని అడిగాను అనుకోండి, ఇట్ ఈజ్ నాట్ యావరేజ్ స్పీడ్, బట్ ఇట్ బికమ్స్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్. దాన్ని మనం ఏమంటామండి అంటే ఇన్స్టాంటేనియస్ స్పీడ్. ఒక పర్టికులర్ ఇన్స్టాంట్ ఆఫ్ టైం దగ్గర, ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర సడన్గా ఈ ఇన్స్టాన్స్లో నీ స్పీడ్ ఎంత, ఆ ఇన్స్టాన్స్ దగ్గర ఏ పాయింట్ 50 km, ఎగ్జాక్ట్గా 50 km డిస్టెన్స్లో నీ వెహికల్ ఉన్నప్పుడు నీ స్పీడ్ ఎంత ఉంది, అప్పుడు నేనేం చెప్తా, 30 km/h అని చెప్తా నేను. ఓకే, ఇవి ఇన్స్టంటేనియస్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇవి అంటారనమాట. సో దట్ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. Now you got my point. What is average speed? What is average velocity? If I add direction to this, it becomes average velocity. That's it. Okay. సో ఈ యావరేజ్ స్పీడ్స్ అనేవి అట్లా వస్తాయండి. సో దిస్ బికమ్స్ టోటల్గా హోల్ అండ్ సోల్గా చెప్తే దాన్ని యావరేజ్ స్పీడ్ అంటాం. కానీ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో కనుక మనం చెప్తే దాన్ని యావరేజ్ స్పీడ్ అనము. దాన్ని విల్ కాల్ ఇట్ యాజ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్. That we'll see in next class. Okay, thank you.